బేబీలో న్యూ బోర్న్ బేబీలో కానీ మనం అర్లీగా ఐడెంటిఫై చేస్తే పుట్టుకతో చెవిటి మోగ పిల్లలైతే వాళ్ళు ఇంకా అంతేనేమో వాళ్ళ లైఫ్ అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు అట్లా కాదు, ఖచ్చితంగా దానికి సో ఇయర్ బడ్స్ పెట్టుకోవడం వల్ల మామూలుగా మనకి జీలుగు వ్యాక్స్ లాంటిది ఉంటుంది. అది మనం నవ్వుతున్నప్పుడు ఆవలిస్తున్నప్పుడు ఈ దవడ తాలూకా మూమెంట్స్ తో రెగ్యులర్ గా మన హాస్పిటల్లో చేస్తున్నాము. అలానే పేదవాళ్ళకి మన హాస్పిటల్ అన్నది ప్రైవేట్ హాస్పిటల్ అన్న మాటకే కానీ పేదవాళ్ళకే మన హాస్పిటల్. సో ఎవరైతే పేదవాళ్ళు ఎంత పెట్టుకోగలిగితే అంత అమౌంట్కే చేసిన సందర్భాలు రోజు ఉంటాయి మన దగ్గర. అలానే ఇప్పుడు మిగిలిన ఈ స్వచ్ఛంద సంస్థలు అయితే కానీ రకరకాల NGOs వీటి ద్వారా ఏంటంటే మేడం గారు, రాజకీయం ద్వారా కూడా ప్రజలకు సేవ చేయొచ్చు అనుకుంటున్నారా? హాయ్, హలో, నమస్కారం. వెల్కమ్ టు G1 TV. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనతో ప్రముఖ ENT వైద్య నిపుణులు, సింధూరా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, లయన్స్ క్లబ్ సెక్రటరీ, మోటివేషనల్ స్పీకర్, సామాజిక సేవకులు డాక్టర్ సింధూరా గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ENTకి సంబంధించి సాధారణంగా వచ్చే వ్యాధులేంటి, వాటి నివారణ పద్ధతులేంటి, ఆ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి మొదలైన విషయాలతో పాటు డాక్టర్ గారి జర్నీ కూడా ఎలా సాగిందో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం గారు. నమస్తే అండి. మీరు ENT డాక్టర్ కదా, మీకు ENTకి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అలాగే అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటే మీరు చెప్పాలి. అలాగే మీ సబ్జెక్ట్కి సంబంధించి కాకుండా అదర్ దాన్ సబ్జెక్ట్ కూడా మీ జర్నీకి, ఎందుకంటే ఒక డాక్టర్గా ఈ స్థానానికి రావాలంటే మీరు చాలా కష్టపడి ఉంటారు. ఆ జర్నీ ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అవుద్ది. కాబట్టి మీ జర్నీ గురించి కూడా కొంచెం చెప్పాలి. మీరు ఒక్క 10 నిమిషాలు డాక్టర్ అన్న విషయం మర్చిపోయి నేను టకటక అడిగే ప్రశ్నలకి మీరు చకచకా సమాధానం చెప్పాలి. తప్పకుండా అండి. థ్యాంక్ యూ అండి. మేడం గారు, మీ విద్యాభ్యాసం గురించి చెప్తారా? స్పెషల్ గా ఏంటంటే వైద్య విద్య గురించి. ఎందుకంటే ఒక డాక్టర్ గా మీరు ఈ పొజిషన్ లోకి రావడానికి చాలా కష్టపడి ఉంటారు. మీరు ఎంత కష్టపడ్డారన్నది ఈ స్థానానికి రావడానికి మా G1 TV ప్రేక్షకులకు తెలియాలి. అది ఒక ఇన్స్పిరేషన్ కావాలి. అందుకు ఒకసారి మీ విద్య గురించి, మీ వైద్య విద్య గురించి. నేను స్కూలింగ్ అంతా శ్రీకాకుళంలోనే జరిగిందండి. తర్వాత ఇంటర్ అంతా వైజాగ్, తర్వాత MBBS విజయవాడ, MS సమలాపురం. సో MS ENT చేస్తున్నప్పుడు ఫర్దర్ నేను కోర్సెస్కి అటెండ్ అవ్వడం అన్నది జరిగింది. MS అయిపోయిన తర్వాత కూడా చాలా ఫారెన్ వెళ్ళి చాలా కోర్సెస్ చేయడం అన్నది జరిగింది. మేడం గారు, మీరు జాతీయంగా అంతర్జాతీయంగా చాలా వర్క్షాప్స్లో, కాన్ఫరెన్సెస్లో పాల్గొన్నారని విన్నాం. అంటే ఎలాంటి కాన్ఫరెన్సెస్లో మీరు పాల్గొన్నారు? నేను నేషనల్గా మన స్టేట్లో కానీ ఇండియాలో కానీ జరిగే ఆల్మోస్ట్ అన్ని కాన్ఫరెన్సెస్కి అటెండ్ అవుతాను. అలానే ఇంటర్నేషనల్గా కూడా మలేషియాలోని, బ్రెజిల్లోని, ఇలా దుబాయ్, చాలా ఫారిన్ కంట్రీస్లో కూడా కాన్ఫరెన్సెస్కి అటెండ్ అవ్వడం జరిగింది. అలానే హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్స్ అని చేస్తూ ఉంటారు. సో హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్స్కి కూడా అటెండ్ అవ్వడం జరిగింది. మేడం, మీరు అంతర్జాతీయంగా కొన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి ENT పురస్కారాలు, అంటే ఇయర్ ఎండోస్కోపీ సర్జరీ గురించి మీరు ఏవో పురస్కారాలు కూడా పొందారని విన్నాం. దాని గురించి కూడా చెప్తారా?
యాక్చువల్గా ఇప్పుడు నేను ఇంటర్నేషనల్ వర్కింగ్ గ్రూప్ ఆఫ్ ఎండోస్కోపిక్ ఇయర్ సర్జరీ దాంట్లో అది బ్రెజిల్లో జరిగిందండి. అందులో ఒక మెంబర్ని నేను వర్కింగ్ గ్రూప్ ఆఫ్ ఎండోస్కోపిక్ ఇయర్ సర్జరీస్లో. అలానే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు గోల్డ్ మెడల్ అన్నది ప్యారిస్ ఆయన రొమైన్ కన్యా గారు అని ప్యారిస్ నుంచి వచ్చారు. ఆయనతో గోల్డ్ మెడల్ తీసుకోవడం అన్నది చాలా ఆనందంగా ఉంది. మీరు ఒక డాక్టర్, మీరే కాదు మీ ఫ్యామిలీలో అందరు కూడా డాక్టర్స్గా ఉంటూ మీ ఫ్యామిలీలో అందరూ కూడా సేవా రంగాల్లో ఉన్నారని విన్నాను. మీ ఫాదర్ ఏమో ఏంటి డాక్టర్, ఆయనేమో ఆధ్యాత్మికంగా చాలా సేవలు చేస్తున్నారు. ఎందుకంటే దత్తపీఠంలో అటువంటి దేవాలయాల్లో సేవలు చేయటం అనేది నేను చాలా చూశాను. అలాగే మీ మదర్ కూడాను గైనిక్ డాక్టర్, ఆవిడ సంగీత సాహిత్యాల్లో ఎనలేని సేవలు అందిస్తున్నారు. అది కూడా నేను కల్లారా చూడటం జరిగింది. మరి మీరు కూడా ఒక ఈఎన్టీ డాక్టర్, తండ్రి గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. మీరు కూడా సామాజిక సేవల్లో చాలా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారని విన్నాం. మీరు ఏ ఏ సంస్థలతో మీరు సేవలు చేస్తున్నారు? యాక్చువల్గా నేను లయన్స్ క్లబ్ సెక్రటరీనండి. అలానే జేసీఐ అని జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్లో కూడా మెంబర్ని. అలానే మానవత అని ఒక స్వచ్ఛంద సంస్థ. సో ఇలా చాలా స్వచ్ఛంద సంస్థల్లో మనకి తోచిన సహాయం మనం చేస్తున్నాం. అలాగే ఫ్రీ క్యాంప్స్ చేస్తుంటారు, అలా ఫ్రీ క్యాంప్స్, సర్జరీస్ అలాంటివి ఏమైనా చేస్తుంటారు. మన హాస్పిటల్లో నేను రాక ముందు నుంచి కూడా మా ఫాదర్ ఎన్నో ఫ్రీ మెడికల్ క్యాంప్స్ చేశారు. ఎంతో మందికి ఫ్రీగా సర్జరీస్ అవి చేస్తున్నారు. సో మా ఫాదర్ని మదర్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను కూడా ఇప్పుడు ఇవన్నీ చేయడం జరుగుతుంది. మీరు అలా ఫ్రీ సర్జరీస్ కూడా చేశాం, ఇప్పటికీ చేస్తున్నాం. ఎన్ని చేసి ఉంటారు? ఫ్రీ సర్జరీస్ 1200 సర్జరీస్, అలా మోర్ దాన్ 1000. సో అలా చాలా మందికి ఫ్రీ సర్జరీస్, ఇప్పటికీ కూడా ఫ్రీ సర్జరీస్ అన్నది రెగ్యులర్ గా మన హాస్పిటల్లో చేస్తున్నాము. అలానే పేదవాళ్ళకి మన హాస్పిటల్ అన్నది ప్రైవేట్ హాస్పిటల్ అన్న మాటకే గానీ పేదవాళ్ళకే మన హాస్పిటల్. సో ఎవరైతే పేదవాళ్ళు ఎంత పెట్టుకోగలిగితే అంత అమౌంట్కే చేసిన సందర్భాలు రోజు ఉంటాయి మన దగ్గర. డాక్టర్గా మీరు ఒక్క క్షణం తీరుబాటు లేని బిజీ లైఫ్లోంచి మీరు ఈ సేవా రంగంలో పాల్గొనటం అన్నది మీకు వర్కౌట్, మీకు సాటిస్ఫాక్షన్? అది సాటిస్ఫాక్షన్? డెఫినెట్గా చాలా సాటిస్ఫాక్షన్ అండి. ఎందుకంటే మనం వైద్య రంగంలో కొంత సర్వీస్ ప్రొవైడ్ చేయగలం. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి డబ్బులు తగ్గించి చేయగలం, సర్జరీస్ ఫ్రీగా ఓపి చూడగలం. ఇలా మన పరిమితి ఒక 50% వరకు మనం ఎక్స్పాండ్ చేసి చేయగలం. అలానే ఇప్పుడు మిగిలిన ఈ స్వచ్ఛంద సంస్థలు అయితే కానీ రకరకాల ఎన్జిఓస్ వీటి ద్వారా ఏంటంటే కొంత బిగ్గర్ ప్లాట్ఫామ్ లో మనం సర్వీస్ చేయడం అన్నది మనకి సాటిస్ఫాక్షన్, మెజారిటీ సాటిస్ఫాక్షన్ మనకు అక్కడి నుంచే వస్తుంది డెఫినెట్ గా. మేడం గారు, రాజకీయం ద్వారా కూడా ప్రజలకు సేవ చేయొచ్చు అనుకుంటున్నారా? డెఫినెట్ గా సేవ చేయొచ్చండి. రాజకీయంలో కూడా మనకి సేవా తత్పరత ఉంటే డెఫినెట్ గా రాజకీయాల్లో కూడా మనం ఎంతో మందికి ఉపయోగపడతాం, ఎంతో మందికి సేవ చేయగలం. నేను కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో యాక్టివ్ మెంబర్నే. సో డెఫినెట్ గా నాకు తోచిన సహాయం సేవ నేను చేద్దామని అనుకుంటున్నాను. మేడం గారు, మీ మదర్ గైనిక్ డాక్టర్ కదా, మీరు గైనిక్ విడిచిపెట్టేసి ఈఎన్టీఏ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? మీరు ఏమైనా తండ్రి కూర్చా, తండ్రి అంటే ఇష్టమా? ఈఎన్టీ గైనిక్ రెండు నాకు ఇష్టమైన బ్రాంచెస్ ఏనండి. కాకపోతే మనం ఎంబీబీఎస్ తర్వాత ఇంటర్న్షిప్ చేసినప్పుడు ఏంటంటే ప్రతి బ్రాంచ్ కి ఎక్స్పోజ్ అవుతాం. సో తర్వాత ఇంటర్న్షిప్కి వచ్చిన తర్వాత కూడా కంపల్సరీ రొటేటరీ ఇంటర్న్షిప్ లో మనం ఈఎన్టీలో పోస్ట్ అవుతాం, అట్ ద సేమ్ టైం గైనిక్ లో కూడా పోస్టింగ్ అవుతాం. నాకు ఎక్కువ ఈఎన్టీ మీద ఇంక్లినేషన్ అనిపించింది సంభవ్. సో ఈఎన్టీ చేస్తే బాగుంటుంది అన్నట్టు అనిపించింది. అండ్ మనం సర్వీస్ కూడా చాలా ఎక్కువ చెయ్యొచ్చు అని అనిపించింది. సో అందుకు ఈఎన్టీ తీసుకోవడం. ఈఎన్టీలో అంటే 3 సబ్జెక్ట్ అలానే కాదులేండి, అంటే గైనిక్ వాస్ట్ సబ్జెక్ట్. డెఫినెట్ గా గైనిక్ ఆబ్స్టెట్రిక్స్ అన్నది ఏంటంటే చాలా పెద్ద సబ్జెక్ట్. బట్ ఎందుకో మనకి ఈఎన్టీ అంటే కొంచెం ముందు నుంచి అభిమానం ఎక్కువ. సో అలా ఈఎన్టీలోకి అయితే మేడం గారు, ఇప్పుడు ఈఎన్టీలో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఈ మూడిట్లో ఏది ఇంపార్టెంట్ అంటారు?
నోసు, థ్రోట్, ఇయర్ ఈఎన్టీ కదా, అందులో ఏది ముఖ్యమైనది అంటారు? ఇయర్, నోస్, థ్రోట్లో 3 ముఖ్యమైనవేనండి. ఎందుకంటే 3 ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్, మనకి జ్ఞానేంద్రియాలు మెదడుకి దగ్గరగా ఉంటాయి. సో ఎందులో ఇన్ఫెక్షన్ వచ్చినా అది ఇమీడియట్గా క్లియర్ చేసుకోవడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి చిన్న థింగ్ లాగా అనిపిస్తుంది, బట్ దానివల్ల మేజర్ ప్రాబ్లంలోకి వెళ్లకుండా అది ఎంత తొందరగా మనం క్లియర్ చేసుకుంటే అంత బెటర్. అది సో 3 ఇంపార్టెంటే, చెవి, ముక్కు, గొంతు. అయితే మేడం గారు, అయితే ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి కొంచెం విపులంగా తెలుసుకుందాం మేడం గారు. ఈఎన్టీలో ఫస్ట్ ఈ కదా ఇయర్. ఇయర్ లో సాధారణంగా మనకు వచ్చే ఇబ్బందులు ఏంటి మేడం గారు? ఇయర్ లో కామన్ గా వినికిడి సమస్య అన్నది చాలా సాధారణంగా చూస్తూ ఉంటాం. అది చిన్నపిల్లల్లో రావచ్చు, పెద్దవాళ్ళలో రావచ్చు, మధ్య వయసులో రావచ్చు, ఎవరికన్నా వినికిడి సమస్య అన్నది కామన్ గా వస్తూ ఉంటుంది. అయితే చిన్న పిల్లల్లో అంటే పసిపిల్లల్లో కూడా వినికిడి సమస్యతో పుట్టచ్చు పిల్లలు. డెఫ్ మ్యూటిజం అంటారు. సో వాళ్ళు పుట్టడం చెవిటితో పుడతారు, వాళ్ళకి మాటలు అలా రావడం అన్నది డిలే అయిపోతూ ఉంటుంది. మనం ఎప్పుడన్నా వింటేనే మనం మాటలు నేర్చుకోగలం. సో పసిపిల్లలు ఎప్పుడైతే వాళ్ళకి వినికిడి లోపిస్తుందో, కొన్ని రకరకాల కారణాల వల్ల లోపించవచ్చు. నరం ప్రాబ్లం ఏమైనా ఉండుండొచ్చు, పేరెంట్స్ కన్సాంగ్వినిటీ అంటే మేనరికం సంబంధాల్లో పుట్టిన పిల్లలు అయి ఉండొచ్చు, తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు అవ్వచ్చు, పుట్టిన తర్వాత బాక్స్ లో పెడతా ఉంటారు కొంతమంది పిల్లల్ని, అలా ఆక్సిజన్ పెడుతూ ఉంటారు. అలాంటి వాటి వల్ల కూడా నరం ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఆ నరం బలం తగ్గడం, నరం ఎఫెక్ట్ అవ్వడం వల్ల పుట్టిన పిల్లల్లో కూడా మనం వినికిడి సమస్య అన్నది కామన్ గా చూస్తూ ఉంటాం. అందులో గ్రహించడమే చాలా ముఖ్యమైన థింగ్, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మాట అన్నది ఇలా ఉంటుంది, నేర్చుకుంటాం. సో మనం వినకపోతే మాటలు రావు. సో వినడం వల్లే మాటలు నేర్చుకుంటారు పిల్లలు. సో వినికిడి ఉందా లేదా అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అది ప్రతి తల్లి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. సో తల్లిదండ్రులు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు పడుకుంటారు. సో వాళ్ళకి వినికిడి ఉందా లేదా, వాళ్ళు వింటున్నారా లేదా, పలుకుతున్నారా లేదా అన్నది ప్రతి మదర్ కూడా ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని చెక్ చేసుకోవాల్సిన థింగ్. సో అందులో కూడా ఏంటంటే నిద్రపోతున్న పిల్లడు, పడుకున్న పిల్లడు పడుకున్నట్టే ఉంటున్నాడు, ఎంత పెద్ద శబ్దాలు చేసినా లెగట్లేదు అంటే ఆ పిల్లడికి ఏమైనా వినికిడి సమస్య లోపించిందా అన్నది మనం ఒకసారి దృష్టి పెట్టుకోవాల్సిన విషయం. సో ఒక్కోసారి పడుకుంటాడు పిల్లడు, డోర్ బెల్ కొట్టచ్చు, ఏదైనా ఒక పెద్ద శబ్దం చేయండి, చప్పట్లు కొట్టండి, పలుకుతున్నాడా లేదా, ఉలిక్కి పడి లేస్తున్నాడా లేదా అన్నది మనం ఖచ్చితంగా గమనించుకోవాల్సిన విషయం పసిపిల్లల్లో. సో అలా, ఎందుకంటే ఈ రోజుల్లో మేజర్ సర్జరీస్ వచ్చేసాయి, కాక్లియర్ ఇంప్లాంటేషన్ అలాంటి పెద్ద పెద్ద సర్జరీస్ వచ్చేసాయి. సో బేబీలో, న్యూ బోర్న్ బేబీలో కానీ మనం అర్లీగా ఐడెంటిఫై చేస్తే, హియరింగ్ లాస్ వినికిడి సమస్య అన్నది అర్లీగా ఐడెంటిఫై చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి 100% హియరింగ్ ని మనం ఇవ్వచ్చు. ఇది వరకు రోజులు పోయే. ఇదివరకు రోజుల్లో ఏంటంటే పుట్టుకతో చెవిటి మోగ పిల్లలైతే వాళ్ళు ఇంకా అంతేనేమో వాళ్ళ లైఫ్ అన్నట్టు అయిపోయేది. ఇప్పుడు అట్లా కాదు. ఖచ్చితంగా దానికి మంచి శస్త్రచికిత్సలు వచ్చాయి, మంచి సర్జరీస్ ద్వారా వాళ్ళకి రికవర్ చేయొచ్చు. ఇంప్లాంటేషన్ సర్జరీస్, అలా రకరకాల సర్జరీస్ వచ్చాయి. వాటి ద్వారా వాళ్ళకి మనం హియరింగ్ అన్నది 100% ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో హియరింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది పసిపిల్లల్లో. అలానే మధ్య తరగతి వాళ్ళు కానీ, చదువుకుంటున్న పిల్లలు కానీ, మిడిల్ ఏజ్ పిల్లలు ఎవరైనా కానీ ఒక్కోసారి సడన్ సౌండ్ కి ఎక్స్పోజ్ అవుతారు. అంటే మనం నడుస్తా పక్కన స్పీకర్ ఆన్ అయిపోవచ్చు, ఏదైనా టపాకాయలు పేలొచ్చు, ఏదైనా పెద్ద లౌడ్ సౌండ్, డీజేలో లౌడ్ సౌండ్ కి ఎక్స్పోజ్ అవ్వచ్చు. అలాంటప్పుడు కూడా సడన్ గా వినికిడి పడిపోతుంది. సో అది ఒక చెవి అవ్వచ్చు, 2 చెవులు అవ్వచ్చు. సో సడన్ గా స్పీకర్ ఆన్ అయిపోయింది, మనం నడుస్తున్నాం ఆర్ కూర్చున్నాం స్టూడియోలో, పక్కన సడన్ గా స్పీకర్ ఆన్ అయిపోయింది, దాని వల్ల కూడా సడన్ గా హియరింగ్ లాస్ వచ్చేస్తుంది. దాన్ని సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటారు. సో అది సడన్ లాస్. దానికి కూడా మీరు అశ్రద్ధ చేయకుండా, అది వాళ్ళకి యూజువల్ గా చెవంతా బ్లాక్ అయిపోయినట్టు అనిపిస్తుంది, దిమ్మ కట్టేసినట్టు అనిపిస్తుంది. నిన్న రాత్రి పార్టీకి వెళ్ళి వచ్చాడు, అప్పటి నుంచి చెవు వినిపించట్లేదు, చెవు సౌండ్ మూసుకుపోయింది, ఒక్కోసారి 2 చెవులు కూడా మూసుకుపోయాయి, జామని శబ్దం వస్తుంది అంటే ఇమ్మీడియట్ గా, ఎప్పుడు మీకు ఆ సిమ్టమ్ వస్తే ఇమ్మీడియట్ గా అప్పుడే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోవడం అన్నది ఇంపార్టెంట్ విషయం. దానివల్ల
ఒకవేళ నరం బలం తగ్గిపోతే వాళ్ళకు కూడా ఇమీడియట్ గా మనం మెడిసిన్స్ అవి పెట్టినట్టయితే ఇమీడియట్ గా రికవర్ అయిపోతారు. ఒక్కోసారి మెడిసిన్స్ పెడతాం, ఒక్కోసారి చెవులోకి ఇచ్చే ఇంజెక్షన్స్ ఇస్తాం, వాటితో 100% హియరింగ్ మళ్ళీ గెయిన్ అయిపోతుంది. సో ఎందుకంటే చాలా మంది ఈ పార్టీలకి అట్లకి వెళ్ళే వాళ్ళు 25-30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు మన దగ్గరికి ఎక్కువ పేషెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళలో హియరింగ్ లాస్ అయిపోయి వాళ్ళ లైఫ్ లాంగ్ హియరింగ్ సమస్యతో బాధపడే కంటే ఎప్పుడు మీరు గ్రహిస్తే, ఎప్పుడు వినికిడి లోపించింది, ఎప్పుడు చెవంత దిమ్మ కట్టేసింది, ముందు రోజు పార్టీకి వెళ్ళాం ఆర్ దివాళీ అయింది, తర్వాత రోజు నుంచి ఇలా అనిపించింది, ఏ రోజు అనిపిస్తే ఆ రోజే గానీ చెవి ముక్కు గొంతు డాక్టర్ గారి దగ్గరికి కానీ మీరు వెళ్ళినట్టుగా అయితే ఇమీడియట్ గా మెడిసిన్ పెడతారు, ఇమీడియట్ గా రికవర్ అయిపోతుంది. సో ఇది మధ్య వయసు వాళ్ళకి, మిడిల్ ఏజ్ పీపుల్ కి చెప్పేది. అలానే ఓల్డ్ ఏజ్ లో హియరింగ్ లాస్ అనేది మనం యాక్సెప్ట్ చేసేయాలి, దానికి ఇంకో పరిష్కారం లేదు. సో ఎందుకంటే అది వయసు రీత్యా వస్తుంది. వయసుతో పాటు నరం తాలూకా బలం పడిపోవడం వల్ల వచ్చే వినికిడి సమస్య. వాళ్ళలో కూడా జామని శబ్దం వచ్చి చెవంతా మూసేసినట్టు అనిపించి వినికిడి లోపిస్తుంది. వాళ్ళకి మనం నరం బలం పెంచే మాత్రలు పెడతాం, వాళ్ళు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని మనం ఇవ్వడం అన్నది జరుగుతుంది. సో వాళ్ళు ఉన్నంత వరకు కూడా వాళ్ళ ఇంటి పనులు వాళ్ళు చేసుకునేటట్టు, ఇంట్లో ఎవరైనా మాట్లాడితే ఎందుకంటే వాళ్ళకి ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అప్పటికే వాళ్ళు అది దాటి వెళ్తారు కాబట్టి, సో ఉద్యోగాలు అవి చేసే పని తక్కువే ఉంటుంది కాబట్టి, రిటైర్మెంట్ కి దగ్గరలో ఉంటారు కాబట్టి వినికిడి ఇన్ఫాక్ట్ లోపించినా గానీ వాళ్ళ నరం తాలూకా బలాన్ని మనం పెంచుకోవచ్చు. దాని వల్ల కూడా ఓల్డ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మనం కొంత హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఇంకా అవ్వనప్పుడు మెషిన్ అలాంటిది అడ్వైజ్ చేస్తాం, మెషిన్ పెట్టుకోవడం అన్నది ఒక సలహా ఇస్తాం. వినికిడికి సంబంధించింది. అలానే చాలా కామన్ గా మనం చెవిలో చూసే ప్రాబ్లమ్, అందరూ ఆల్మోస్ట్ చేసే పని ఏంటంటే ఇయర్ బడ్స్ పెడతారు. అదే అంటే సొంతంగా మెడికల్ షాపుల్లో చూసి టాబ్లెట్స్ గట్రా కొనుక్కోవడం, ఆయిల్స్ వేసుకోవడం, లేదా ఒక డ్రాప్స్ కాటన్ బడ్స్ పెట్టి క్లీన్ చేసుకోవటం, అలాంటివి చేస్తుంటారు. అవి ఎంత వరకు కరెక్ట్? అది అసలు కరెక్టే కాదు. ఇయర్ బడ్స్ అన్నవి వాడకూడదండి. ఇయర్ బడ్స్ అన్నవి ఇయర్ కోసం తయారు చేసిన బడ్స్ కాదు, అవి జస్ట్ కాటన్ స్వాబ్స్ అంతే. దే ఆర్ నాట్ ఇయర్ బడ్స్. సో చిన్నప్పుడు ఇది వరకు రోజుల్లో పిల్లలకి ఈ ఎల్బోస్ దగ్గర స్వెట్ పట్టినప్పుడు అది క్లీన్ చేయడానికి వాడేవాళ్ళు ఇయర్ బడ్స్ అన్నవి. ఇప్పుడు అది అలా అలవాటులాగా మారిపోయి ఇయర్ లో వాడడం అలా చేస్తున్నారు. అది ఒక అలవాటు అంతే. ఇయర్ బడ్ పెడితే చెవు క్లీన్ అయిపోతుంది, అదంతా అపోహ. ఇయర్ బడ్ తో చెవు ఎప్పుడు క్లీన్ అవ్వదు, ఇంకా చెవు డ్యామేజ్ అవుతుంది. సో ఇయర్ బడ్స్ పెట్టుకోవడం వల్ల మామూలుగా మనకి జీలుగు వ్యాక్స్ లాంటిది ఉంటుంది. అది మనం నవ్వులుతున్నప్పుడు, ఆవలిస్తున్నప్పుడు ఈ దవడ తాలూకా మూమెంట్స్ తో ఆ వ్యాక్స్ అన్నది చిన్న డస్ట్ పార్టికల్స్ లాగా బయటకు వచ్చేస్తా ఉంటుంది. మనం ఎప్పుడైనా క్లీన్ చేసే ప్రయత్నం చేస్తేనే అది ఆగిపోతుంది అక్కడికి వచ్చి. అండ్ ఇయర్ ఇంజురీ అవుతుంది, చిన్న చిన్న దెబ్బలు తగిలిపోతాయి, చిన్న చిన్న మైక్రో ఇంజురీస్ అంటాం, కంటికి కనబడిన దెబ్బలు తగులుతాయి. సో వ్యాక్స్ నార్మల్ గా అలా బయటకు వచ్చేస్తా ఉంటుంది. బట్ ఇలా ఎప్పుడైతే ఇయర్ బడ్స్ వాడతారో అక్కడ వరకు వచ్చి వ్యాక్స్ అక్కడ ఆగిపోతుంది. దాని మీద లేయర్ బై లేయర్ ఫార్మ్ అయిపోయి హార్డ్ వ్యాక్స్ అయిపోతుంది. సో అది బయటికి కూడా రాదు, అప్పుడు ఖచ్చితంగా మనం ఇంటర్వ్యూని అయ్యి తీయాల్సి ఉంటుంది అనమాట. సో అలా అందుకే ఎప్పుడు ఇయర్ క్లీన్ చేసుకోవద్దు బడ్స్ పెట్టి. అండ్ బయట ఉన్న వ్యాక్స్ ని కూడా లోపలికి తోసేస్తా ఉంటాం. అండ్ ఈవన్నిటితోని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తా ఉంటాయి. సో ఇయర్ బడ్స్ అన్నది ఎప్పుడు అడ్వైజబుల్ కాదు. అందుకు ఎవరు పిల్లల్లో కూడా పెడతా ఉంటారు, అది చాలా చాలా తప్పు. పిల్లల్లో ఎప్పుడు ఇయర్ బడ్స్ పెట్టకండి. మీకు ఎప్పుడైనా అనుమానం ఉంది చెవులో ఏదైనా కనిపిస్తుంది, చెవులోంచి ఏదైనా పస్ లాగా కనిపిస్తుంది, డిశ్చార్జ్ కనిపిస్తుంది, ఇన్ఫెక్షన్ ఏమో అని డౌట్ వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు పరికరాలు పెట్టి చూస్తారు. మనం ఎండోస్కోప్స్ అవి పెట్టి చూస్తాం ఓపీలో. సో వాటితో బయటపడుతుంది తప్ప మనంతట మనం క్లీన్ చేసుకునే ప్రయత్నం ఏదైనా కనిపిస్తే అసలు ఎప్పుడూ చెవు అనేది క్లీనింగ్ అనేది మనం చేయలేమండి. ఎందుకంటే చెవు క్లీన్ చేసి ఇంకా దాని లోపలికి నెట్టేస్తాం తప్ప బయటికి తీయలేం. వాటికి తగ్గ పరికరాలతో తీస్తేనే డస్ట్ కానీ వ్యాక్స్ కానీ. ఒక్కోసారి చిన్న పురుగు దూరిపోయిందని, చీమ దూరిపోయిందని చెప్పి దాని మీద ఆయిల్స్, వాటర్ వేసి తీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అది ఎప్పుడు అడ్వైజబుల్ కాదు, అది ఎప్పుడు చేయకూడదు. చెవిలో ఇంకా ఆయిల్స్, వాటర్ ఇలాంటివన్నీ వేయడం వల్ల అనవసరంగా దాన్ని మనం ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ క్యాచ్ చేస్తామే తప్ప పరిష్కారం అయితే జరగదు.
అయితే మేడం గారు ఇప్పుడు అవి ఆటోమేటిక్ గా అవే బయటకు వస్తాయా? అంటే ఫారెన్ బాడీ చీమ గానీ పురుగు గానీ ఏమైనా దూరిపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోండి, వాళ్ళు దాన్ని తీస్తారు. దాని దగ్గర పరికరాలు ఉంటాయి, రకరకాల పరికరాలు. ఏ ఫారెన్ బాడీ ఉంది, మెటల్ ఫారెన్ బాడీ అంటే ఏదన్నా బయట వస్తువు మన చెవిలో గానీ ముక్కులో గానీ వెళ్ళినప్పుడు అది ఎటువంటి పదార్థం ఉంది లోపల. ఒక్కోసారి పిల్లలు చింతపిక్క పెట్టుకోవచ్చు, ఒక్కోసారి ఇయర్ రింగ్ పెట్టుకొని ఆ డిప్ప లాంటిది చెవులోకి వెళ్ళిపోవచ్చు, ఒక్కోసారి పురుగులు ఏమైనా దూరిపోవచ్చు. సో ఎటువంటి ఫారెన్ బాడీ ఉంది అన్నదాన్ని బట్టి దానికి తగ్గ పరికరాలతో తీస్తాం, అప్పుడు అది బయటకు వస్తుంది. తప్ప మనం ఇంట్లో ఇలా తీసే ప్రయత్నాలు చేస్తే ఇంకా పొరపాటున పొర డ్యామేజ్ అయితే అది చెవు తాలూకా మధ్య భాగంలో కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అప్పుడు అది రాదు, ఆపరేషన్ పడుతుంది. సో అంత దూరం వరకు వెళ్లకుండా ఎప్పుడైనా కానీ చెవులోకి ఏమన్నా దూరింది అని అనుమానం వచ్చినా, చెవులో పెయిన్ వస్తున్నా, చెవులో ఏదో తిరుగుతున్నట్టు అనిపించినా ఇమ్మీడియట్ గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోండి, వాళ్ళు తీస్తారు. మీరు మాత్రం తీసుకునే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఆయిల్స్, వాటర్, పెరాక్సైడ్ ఇలాంటివి వేయడం కూడా మంచిది కాదు. చూసారు కదా, మనం జనరల్ గా మనమే డాక్టర్స్ అయిపోతుంటాం. మన చెవిలో ఏదైనా దూరిందంటే ఏదైనా ఆటోమేటిక్ గా వచ్చేదైతే అదే వచ్చేస్తుంది. లేనప్పుడు మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి తప్ప మనం సొంతంగా ఎటువంటి వైద్యం కూడా చేసుకోకూడదు అని డాక్టర్ గారు చెప్పారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మేడం గారు, ఆ తర్వాత నెక్స్ట్ అన్నది నోజ్ కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి జనరల్ గా? నోస్ లో కామన్ గా ఎలర్జీస్ అండి. ప్రతి 2-3 మనుషుల్లో ఒకరికి ఎలర్జీ ఉంటుంది. చిన్న చల్ల గాలి తగిలినా, డస్ట్ తగిలినా విపరీతంగా తుమ్ముతా ఉంటారు, ముక్కులోంచి నీళ్ళు కారిపోతాయి, ముక్కు దురద, కళ్ళు దురద, ఒక్కోసారి అంగుడు దగ్గర దురద, ఇవి ఉంటాయి. ఇవి 100% మందులతో తగ్గిపోతాయి. ఎటొచ్చి సివియారిటీ బట్టి మందులు వాడుకోవాలి. మీకు ఎప్పుడో సంవత్సరంకి ఒకసారి వస్తుంది, వాతావరణం మారినప్పుడు వస్తుంది, వెల్ అండ్ గుడ్, అసలు మాత్రలు కూడా అక్కర్లేదు, వదిలేసేయచ్చు. ఎందుకంటే అది చిన్న వైరల్ ఇన్ఫెక్షన్, 2-3 రోజులు జలుబు చేస్తుంది, తుమ్ముల ద్వారా లోపల పట్టిన ఇన్ఫెక్షన్ బయటకు వచ్చేస్తుంది, పోతుంది. దాంతో పాటు ఫీవర్, దగ్గు, గొంతు నొప్పి ఇవి వస్తే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ గారికి చూపించుకోవాలి. ఈ విక్స్, వేపర్ అలాంటివి అసలు అది మంచిది కావు. విక్స్, జెండు బాము ఇలాంటివన్నీ కౌంటర్ ఇరిటెంట్స్ అంటాం. సో అంటే అది ఆ చిన్న చిన్న మంటని తీసుకొచ్చి ఆ టెంపరీగా వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, జలుబు తగ్గిపోయిందని. సో మన మైండ్ అటు డైవర్ట్ అవుతుంది అంతే, ఆ మంట వైపు, అంతే తప్ప జలుబు తగ్గదు వాళ్ళకి. అది ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్. సో విక్స్, జెండు బామ్ ఇలాంటి కౌంటర్ ఇరిటెంట్స్ ఎప్పుడు వాడకండి. మీకు డాక్టర్ గారికి చూపిస్తే అసలు మీకు ప్రాబ్లం ఏంటి అన్నది చెప్తారు. ముక్కులో ఎలర్జీయా, సైనసైటిసా అన్నది మనం నిర్ధారించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎలర్జీ అనుకోండి 100% మందులతో తగ్గిపోతుంది. దానికి ఇంత ప్రిస్క్రైబ్డ్ కోర్స్ ఉంటుంది, ఇన్నాళ్ళు వాడాలి అని చెప్తారు. ముక్కులోకి వేసే స్ప్రేస్ కానీ మాత్రలు కానీ ఇన్నాళ్ళు వాడాలి అని డాక్టర్ గారు చెప్తారు. సివియారిటీ బట్టి పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతుంది. అలానే సైనస్ అయితే ఖచ్చితంగా క్లియర్ చేయాల్సి ఉంటుంది. సైనస్ అంటే ఏంటంటే ఒక చీము గాలి గదిలో ట్రాప్ అయిపోతుంది, అది బయటికి రాదు. సో మనం దాన్ని తొలగించాల్సి ఉంటుంది. సో మనమే దానికి ఒక దారి కలిగించి ఆ సైనస్ అంతా బయటకు వచ్చేలాగా చేస్తాం. అది ఆన్ టేబుల్ రిలీఫ్ వచ్చేస్తుంది పేషెంట్ కి, ఆ టేబుల్ మీదే వాళ్ళకి రిలీఫ్ వచ్చేస్తుంది. సో వెంటనే క్లియర్ అయిపోతుంది. అలా కాదు, కొంతమందికి 2 ఉంటాయి, సైనస్ ఉంది, ఎలర్జీ ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని క్లియర్ చేసుకొని మనం ఎలర్జీకి మందులు వాడితే 100% ట్రీట్మెంట్ అయిపోతుంది. తర్వాత చిన్న పిల్లల్లో గురక లాంటిది వస్తుంది, అదేంటి, దాని గురించి ఏమైనా చెప్పండి. చిన్న పిల్లల్లో గురక అన్నది ప్రతి పేరెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చిన్న పిల్లల్లో గురక ఎప్పుడు అశ్రద్ధ చేయకండి. పెద్దవాళ్ళలో వచ్చే గురక వేరు, పిల్లల్లో వచ్చే గురక వేరు. పెద్దవాళ్ళలో ఇప్పుడు మన ఏజ్ గ్రూప్ వాళ్ళలో వచ్చే గురక రకరకాల కారణాలు ఉంటాయి. స్ట్రెస్ అవ్వచ్చు, లావ్ అవ్వచ్చు, ఒబేస్ గా ఉండుండొచ్చు, మెడ దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉండుండొచ్చు, టంగ్ పెద్ద టంగ్ అవ్వచ్చు. రకరకాల కారణాల వల్ల పెద్దవాళ్ళలో గురక వస్తూ ఉంటుంది. పిల్లలు సహజంగా గురక పెట్టరు. పిల్లల్లో పడుకున్న వాళ్ళు డిస్టర్బెన్స్ లేకుండా పడుకుంటారు. సో రాత్రి ఒకసారి పసిపిల్లడు పడుకున్నాడు అంటే తెల్లవారి వరకు లెగడు. సో అలా కాకుండా పిల్లలు గురక పెడుతున్నారు, నోరు తెరిచి పడుకుంటున్నారు, డిస్టర్బ్డ్ గా పడుకుంటున్నారు, రాత్రంతా అటు ఇటు కదులుతున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లి చూపించాల్సిన అవసరం 100% ఉంది. ఎందుకంటే పిల్లలు గురక పెడుతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి గాలి వెళ్లే దారిలో బ్లాక్ ఉందని అర్థం. సో మనకి గాలి ముక్కు ద్వారా తీసుకునే శ్వాస ఊపిరితిత్తుల వరకు 100% రీచ్ అయిపోవాలి.
ఎక్కడన్నా బ్లాక్ ఉంది అంటేనే ఆ గాలి లోపల వరకు వెళ్లకుండా అక్కడ చక్కర్లు కొట్టి వెనక్కి వచ్చేస్తుంది. అది గురక రూపంలో ప్రెసెంట్ అవుతా ఉంటారు పిల్లల్లో. సో అలాంటివి ఏమైనా ఉన్నాయా అన్నది ఒకసారి చూపిస్తే, ఈఎన్టీ స్పెషలిస్ట్కి చూపిస్తే దానికి తగ్గ పరీక్షలు, స్కానింగ్ అవి చేయిస్తారు. ముక్కు వెనకాతల కాయలు ఉన్నాయా లేదా అన్నవి మనకి నిర్ధారిస్తారు. ఒకవేళ అవి ఉన్నాయి అంటే అందులో గ్రేడింగ్ ఉంటుంది. గ్రేడ్ 1 to 4, గ్రేడ్ 3, 4 అయితే యూజువల్గా రిమూవ్ చేసేస్తారు. గ్రేడ్ 1, 2 అయితే మందులతో కరిగిపోయే అవకాశాలు 80 to 90% ఉన్నాయి. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తారు. చాలా మంది కామన్ గా చేసే మిస్టేక్ ఏంటంటే హాస్పిటల్కి కూడా వచ్చి వాళ్ళ నాన్న గురక పెడతాడు, పిల్లడు గురక పెడుతున్నాడు, వాళ్ళ తాతకు అలవాటు ఉంది, పిల్లడు గురక పెడుతున్నాడు, వాళ్ళ బాబాయ్ గురక పెడతాడు అని కామన్ గా అలా చెప్తా ఉంటారు. వారసత్వంలో గురక ఎప్పుడు రాదండి. అది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. పేరెంట్స్ కి మదర్ ఫాదర్ గురక పెడుతున్నారని చెప్పి పిల్లలు గురక పెట్టరు. సో పిల్లల్లో గురక వస్తుంది అంటే ఖచ్చితంగా డాక్టర్ గారికి చూపించండి. ఇఫ్ అంతా నార్మల్ గానే ఉందనుకోండి అప్పుడు పర్వాలేదు. ఏదైనా ప్రాబ్లం ఉండి అది మితిమీరిన స్టేజ్ వరకు వెళ్లే లోపే దాన్ని క్లియర్ చేసుకుంటే మనకి 100% రిజల్ట్ వస్తుంది. అంటే మితి మీరకపోయినా ఆ గురక వచ్చిందంటే ప్రాబ్లం ఏదో ఉన్నట్టే. అలాంటప్పుడు ముందే దానికి సరిపడే ట్రీట్మెంట్ చేసుకుంటే బెటర్. అది శృతి మించేంత వరకు ఆగకుండా ముందే ఏదైనా అది ప్రాబ్లం అంట. పిల్లల్లో గురక అనేది చాలా కామన్ గా చూస్తున్నాము. సో అది ఎడినాయిడ్స్ అని ముక్కు వెనకాతల కాయలు ఉంటాయన్నమాట. సో వాటిని మనం కానీ కరిగించేసినట్టయితే, ఇప్పుడు రకరకాల పరికరాలు వచ్చేసాయండి. కోబ్లేటర్ అని ఐస్ కరిగినట్టు కరిగిపోతుంది అనమాట. సో ఆ కాయల్ని ఇది వరకు రోజుల్లో కట్ చేసి తీసే రోజులు కూడా పోయాయి చెప్పాలంటే. సో అది కరిగించేస్తున్నాం అనమాట. సో చిన్న కరెంట్ లాంటిది పెడితే కంప్లీట్ గా ఆ ముక్కు వెనకాతల కాయలన్నీ తొలగిపోతున్నాయి. సో చాలా మంది పిల్లలు 5, 6, 7 సంవత్సరాల పిల్లలు కూడా ఫ్రీగా ఉంది మేడం, గాలి ఫ్రీగా వెళ్తుంది ఇప్పుడు అని చెప్తున్నారు. సో పిల్లలు ఆ అప్రిషియేషన్ అన్నది తక్కువ. సహజంగా పిల్లలే చెప్తున్నారు అంటే వాళ్ళకి ఎంత ఇబ్బంది ఇప్పటి వరకు పడ్డారు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. సో వాళ్ళు ఎంత సివియర్ గా ఉండి ఎంత ఊపిరాడడం ఇబ్బంది అయితే వాళ్ళ తర్వాత మళ్ళీ ఆపరేషన్ అయిన వెంటనే వచ్చి గాలి ఫ్రీగా వెళ్తుందని చెప్తారు. సో అందుకు అది పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, పిల్లలకి తెలియదు. సో గురక పెడుతున్నారు, నోరు తెరిచి పడుకుంటున్నారు, రిపీటెడ్ గా జలుబులు వస్తున్నాయి, ఎప్పుడు ముక్కు కారుతానే ఉంటుంది, ఖచ్చితంగా డాక్టర్ గారికి చూపించుకోవాలి. సో అంటే ఎక్కడ బ్లాక్ ఉంది వాళ్ళకి, ఏదో అబ్స్ట్రక్షన్. పెద్దవాళ్ళలో అనుకోండి వేరే, ఒక్కోసారి ముక్కు లోపల ఉన్న కాయలు పెరుగుతాయి, అవి కూడా కరెంట్ పెట్టి కరిగించేస్తే క్లియర్ అయిపోతాయి. అది సింపుల్ ప్రాబ్లం. ఈ ముక్కు వెనకాతలు ఉండే పిల్లల్లో వచ్చే కాయలు మాత్రం కొంచెం మేజర్ ప్రాబ్లం. అంటే పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళ ప్రాబ్లం చెప్పగలుగుతారు, దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటారు. పిల్లలు చెప్పలేరు కాబట్టి మనమే గమనించి ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి ప్రేక్షకులారా, అది విషయం. చిన్నపిల్లలు చెప్పలేరు కాబట్టి చిన్నపిల్లల విషయంలో మనమే కేర్ తీసుకోవాలి. ఓకే మేడం గారు, చెవి గురించి ముక్కు గురించి వచ్చే ప్రాబ్లమ్స్, వాటి సొల్యూషన్స్ అన్ని నెక్స్ట్ వచ్చేది ఏంటంటే థ్రోట్కు సంబంధించి జనరల్ గా ఎలాంటి సమస్యలు వస్తుంటాయి? థ్రోట్ లో కామన్ గా టాన్సిల్స్ చూస్తాం. అది పిల్లల్లో వచ్చే డిసీజ్, అలా అని పెద్దవాళ్ళలో కూడా రావచ్చు టాన్సిల్స్. సో చాలా అపోహ ఏంటంటే ఊర్లలో గాని జనాల్లో గాని టాన్సిల్ పిక్కలు ఉన్నాయి అంటే రిమూవ్ చేసేయాలి, తీసేయాలి అనుకుంటారు. టాన్సిల్ పిక్కలు ఉన్నంత మాత్రాన తీయాల్సిన అవసరం ఎప్పుడూ ఉండదండి. అవి ఇన్ఫెక్ట్ అవుతున్నాయి, వాటి వల్ల మనకి ఏమైనా ఇబ్బంది కలుగుతుంది అంటే మాత్రమే వాటిని రిమూవ్ చేస్తాం. అంటే సంవత్సరానికి ఒక 5-6 సార్లు దాటి ఇన్ఫెక్షన్స్ వస్తున్నా, ఇన్ఫెక్షన్ అంటే గొంతు నొప్పి, దగ్గు, జ్వరంతో పాటు కూడిన ఇన్ఫెక్షన్ వస్తేనే అది టాన్సిల్స్ వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ కింద మనం పరిగణిస్తాం. సో అలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా, లేదా సైజ్ పెద్దగా ఉన్నా, టాన్సిల్స్ గ్రేడ్ 3, 4 సైజులో ఉన్నట్టయితే, అంటే పెద్ద సైజులో ఉండి మింగుడు పడ్డం ఇబ్బంది, ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా టాన్సిల్ పిక్కల్ని రిమూవ్ చేసేయాల్సిన అవసరం ఉంది. సో టాన్సిల్స్ అన్నవి కామన్ గా చూస్తాం, పిల్లల్లో అయినా పెద్దవాళ్ళలో అయినా. ఉన్నాయి కదా అని తీయక్కర్లేదు, అవి ఇబ్బంది పెడుతున్నాయి అంటే అప్పుడు తీసేస్తే మంచిది. దాంతో పాటు గొంతులో ఇంకొక ఇంపార్టెంట్ కంప్లైంట్, చాలా మంది ఆడపిల్లలు 18-20 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఫుడ్ ఇంటేక్ తగ్గించేస్తారు, డైటింగ్ అది చేస్తారు, ఫుడ్ తీసుకోరు. వాళ్ళలో ఎనీమియా వస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి మంత్లీ బ్లడ్ లాస్ ఉంటుంది. వాళ్ళలో ఎనీమియా అంటే రక్తం తగ్గిపోతుంది. బ్లడ్ లో ఎప్పుడైతే రక్తం తగ్గిపోతుందో వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా వచ్చి, దాంతో వాళ్ళకి కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మింగుడు పడడం ఇబ్బంది, ఇలాంటి కంప్లైంట్స్ చెప్తుంటారు ఆ అమ్మాయిలు.
అమ్మాయిలు అవ్వచ్చు, ఆడవాళ్ళలో కామన్ గా చూస్తూ ఉంటాం. ఎవరైనా కానీ మింగుడు పడడం ఇబ్బంది అన్న కంప్లైంట్ చెప్పారంటే అది ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి. నా దగ్గరికి రీసెంట్ గా ఒక పేషెంట్ వచ్చారు, ఆమె టాబ్లెట్ కూడా గ్రైండ్ చేసి వేసుకుంటున్నారు, బట్ ఆమెకి అది పెద్ద ప్రాబ్లం లాగా అనిపించట్లేదు, ఆవిడ అలా మేనేజ్ చేసేస్తున్నారు. సో అది చాలా చాలా ప్రమాదం. ఏంటా అని చెప్పి మనం ఎండోస్కోపీ చేసి చూస్తే వెబ్స్ వచ్చాయి లోపల, అంటే అన్నవాహికలో వెబ్ అన్నది ఫార్మ్ అయిపోతుంది. అది క్యాన్సర్ కి ముందు స్టేజ్. ఇంకొద్ది రోజులు కానీ ఆవిడ అశ్రద్ధ చేస్తే అది క్యాన్సర్ లో ల్యాండ్ అవుతుంది, గొంతు క్యాన్సర్ లాగా మారిపోతూ ఉంటుంది. ఇది ఎవ్వరు కూడా చేయకూడదు, ఈ తప్పు మాత్రం చేయకండి. ఎప్పుడన్నా కానీ గొంతుకు సంబంధించినంత వరకు మింగుడు పడ్డం ఇబ్బంది అనిపిస్తే మాత్రం అది కూడా ఒక మాక్సిమం ఒక 2 వీక్స్ దాటి ఉంది అంటే ఖచ్చితంగా డాక్టర్ గారికి వెళ్ళి చూపించుకోండి. దేని వల్ల మింగుడు పడ్డం ఇబ్బంది వస్తుంది అన్నది నిర్ధారిస్తారు, ఎందుకంటే అందులో క్యాన్సర్ కూడా దాగి ఉంటుంది. అందుకు ఖచ్చితంగా ఒకసారి చూస్తే చిన్న ప్రాబ్లం అయితే 100% క్లియర్ అయిపోతుంది, లేదా అట్లీస్ట్ పెద్ద ప్రాబ్లంకి వెళ్ళే ముందన్న బయటపడుతుంది. మనం లేట్ చేస్తున్న కొద్దీ అది ఫర్దర్ ఫ్యూచర్ లో ప్రాబ్లంలో ల్యాండ్ అయ్యే లోపు ముందే అది సాల్వ్ చేసుకుంటే బెటర్. అలానే వాయిస్ చేంజ్, వాయిస్ చాలా మంది బొంగురు గొంతు వస్తూ ఉంటుంది, అది కూడా వాళ్ళ అలవాటు అయిపోతుంది. గొంతు పట్టేస్తే వారం రోజులో 10 రోజులు అంతకంటే ఎక్కువ గొంతు పట్టేది. గొంతు పట్టేసి 3-4 వారాలు దాటి ఉంది అంటే ఖచ్చితంగా డాక్టర్ గారికి చూపించండి. స్వరపేటికలో ఏమైనా ప్రాబ్లం ఉందా, నరానికి సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంటా అన్నది నిర్ధారిస్తారు. దాన్ని బట్టి నెక్స్ట్ ఏం చేయాలి, ఫర్దర్ ఏం చేయాలి అనేది ఒక డెసిషన్ తీసుకుంటారు. చాలా మందికి ఇక్కడ గగ్గలు అని చెప్పి అమ్మవారు అని అంటుంటారు, అది ఏమైనా అపోహ, అది సైంటిఫిక్ గా ఏమైనా రీజన్ ఉందా, అలాంటివి ఏమైనా ఉంటే మా కొంచెం క్లారిఫికేషన్. ఓకే, అమ్మవారు అన్నది అంటారండి, వాడుక భాషలో అంటూ ఉంటారు, మనం కూడా పేషెంట్ కి అర్థమయ్యేటట్టుగా అలాగే చెప్తూ ఉంటాం. కాకపోతే ఈ గగ్గలు అన్నవి రకరకాల కారణాల వల్ల వస్తూ ఉంటాయి. లింఫ్ నోడ్స్, ఒక్కోసారి లింఫ్ నోడ్స్ అంటే చిన్న చిన్న గ్రంథులు లాంటివి ఉండి అవి వాస్తాయి. ఒక్కోసారి ఊరే గ్రంథులు ఉంటాయి, ఇక్కడే చెవు తాలూకు కింద భాగంలో పెరటిడ్ అనే గ్రంథి ఉంటుంది, అలాగే సబ్మాండిబులర్ అని కొన్ని ఊరే గ్రంథులు అవి. సో ఊరే గ్రంథులు ఎఫెక్ట్ అవ్వచ్చు, రకరకాల కారణాల వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్ అంటే ఇలాగా గగ్గలు దిగడం అని వైరల్లో కానీ బ్యాక్టీరియల్లో కానీ ఈ అమ్మవారు అని చెప్పి అంటూ ఉంటారు. అది ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. మా దగ్గరికి మొన్న పేషెంట్ చిన్న పాప వచ్చారు, 4 years 5 years పాప, నెగ్లెక్టెడ్ కేసు. ఎప్పటి నుంచో అలాగే ఊర్లో అమ్మవారు అని చెప్పేసి లోకల్ గా ఏవో మందులాంటివి పెట్టి వదిలేస్తున్నారు తప్ప డాక్టర్ కి చూపించలేదు వాళ్ళు. అది తర్వాత గొంతంతా స్ప్రెడ్ అయిపోయి మెడ దగ్గర ఇంత వాపుతో వచ్చారు. ఆ పాపకి ఏంటంటే లుడ్విగ్స్ అంటాం, అది వాళ్ళకి బ్రీతింగ్ కూడా ఆపేస్తుంది, ఇంత పెద్ద కాలు పెరిగిపోయింది గొంతు మీద. సో అది ఎందుకంటే ఇక్కడ నుంచి అలా స్ప్రెడ్ అయింది. సో డాక్టర్ గారికి చూపించినట్టయితే దానికి తగ్గ ఇంజెక్షన్స్, అప్పుడు ఆ పాపని మనం హై డోస్ ఇంజెక్షన్స్ అవి పెట్టాల్సి వచ్చింది అనమాట. అదే day 1 చూసుంటే లో పవర్ మందులతోనే ఇంప్రూవ్మెంట్ వచ్చేది అట్లీస్ట్. సో ఆ స్టేజ్ వరకు తీసుకెళ్ళకండి. పిడియాట్రిక్ అంటే చిన్న పిల్లల్లో ప్రాబ్లమ్ ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. చిన్న పిల్లల్లో కానీ ఇలా గగ్గలు దిగినా ఏదైనా వాపు వచ్చినా చిన్నదే కదా అని వదిలేకండి. చిన్నదైతే డాక్టర్ గారు చూస్తారు, ఖచ్చితంగా చిన్న మందులే పెడతారు, సో ఈజీగా తగ్గిపోతుంది. సో చిన్న ప్రాబ్లమే అని చెప్పి నెగ్లెక్ట్ చేసి లాస్ట్ స్టేజ్ వరకు తీసుకెళ్లకుండా ఉంటే మంచిది. మేడం గారు, కొంతమంది అడుగుతూ ఉంటారు, చేపలు తినేటప్పుడు ఆ ముళ్ళు గొంతులో గుచ్చేసి ఉండిపోతుంటుంది, వాటిని ఎలా రిమూవ్ చేస్తారు? వాళ్ళైతే ఏంటంటే ఒక పొడి అన్నం ముద్ద మింగేయమని పెద్దవాళ్ళు ఏదో సలహా చెప్తుంటారు, అలా ఏమైనా అవుతుందా, లేదంటే దానికి వేరైనా మంచి పద్ధతి ఏమైనా ఉందా? చేప ముళ్ళు ఎప్పుడు ఉండిపోయిందని అనుమానం వచ్చినా, తగులుతున్నట్టు అనిపించినా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తీయించుకోవడం అన్నదే బెస్ట్ సజెషన్ అండి. ఎందుకంటే అన్నం ముద్దలు అవి తినిపించేస్తా ఉంటారు, అరటిపళ్ళు తినిపించేస్తా ఉంటారు, చాలా మంది అనవసరంగా గొంతు ఒరిసిపోతూ ఉంటుంది అండ్ బల్క్ ఎక్కువైపోయి వామిటింగ్స్ చేసేస్తా ఉంటారు. ఇది అడ్వైజబుల్ కాదు. ఎప్పుడన్నా ఫిష్ ముళ్ళు ఉండిపోయింది అంటే అది పొరపాటున మనం వచ్చేసింది అనుకోవచ్చు, ఉండిపోవచ్చు, ఒక్కోసారి దాని చుట్టూ ఒరిసిపోతుంది అనమాట, సెప్టిక్ అయిపోతుంది. గొంతు చాలా సున్నితంగా ఉంటుంది కదా, దాని చుట్టూ ఒరిసిపోయి సెప్టిక్ అయ్యే స్టేజ్ వరకు వెళ్లే బదులు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ చేప ముళ్ళు ఈజీగా తీసేస్తారు.
చికెన్ బోన్ అలాంటిది అయితే డెఫినెట్ గా వెళ్తారు. సో చికెన్ బోన్ కానీ మటన్ బోన్ కానీ ఏదున్నా కానీ డాక్టర్ చూస్తేనే బెటర్. యా. నెక్స్ట్ ఇంకొక డౌట్ చాలా మంది అడుగుతా ఉన్నారు మేడం, ఏంటంటే ఇప్పుడు బయటికి వెళ్తే వాటర్ అండి, వాటర్ చేంజ్ అయితే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, దానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటే? డెఫినెట్ గా వాటర్ చేంజ్ వల్ల ఇన్ఫెక్షన్స్ రావచ్చు. కొంతమంది ఎవరైతే ఎలర్జిక్ ససెప్టబుల్ గా ఉన్నారో, ఎవరికైతే ఎలర్జీస్ ఉన్నాయో వాళ్ళు కూడా వాతావరణం మారినా వాటర్ చేంజ్ అయినా జలుబు చేసే అవకాశాలు, తుమ్ములు వచ్చే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు వీలైనంత వరకు వాళ్ళకే అది తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను ఎలర్జిక్ అనుకోండి, నాకే తెలుస్తుంది, నాకు వాటర్ చేంజ్ అయితేనే ప్రాబ్లం వస్తుంది, మీరు అదే వాటర్ తాగుతారు, మీరు అబ్సల్యూట్లీ నార్మల్ గానే ఉంటారు. సో అలాంటి వాళ్ళు మాత్రం స్పెసిఫిక్ గా ఎవరికైతే ఎలర్జీస్ ఉన్నాయో వాళ్ళు వీలైనంత వరకు అయితే వాటర్ ని క్యారీ చేసుకోండి, లేదా మినరల్ వాటర్ తాగితేనే బెటర్. సో గబుక్కున వాటర్ చేంజ్ వల్ల వాటర్ బాయిల్ చేసి చల్ల చేసుకుని అలా వామ్ వాటర్ అయినా పర్లేదు, రూమ్ టెంపరేచర్ వాటర్ అయినా పర్వాలేదు. చల్లటి వాటర్ అది ఎలర్జీస్ ఉన్న వాళ్ళు వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే బెటర్. ఫ్రిడ్జ్ ఆల్రెడీ వాళ్ళకి సపోజ్ కూలింగ్ వాటర్ అవి ఆల్రెడీ వాళ్ళకి చిన్న వైరల్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందనుకోండి తెలియకుండానే, అది ఆ చల్లటిది ఇంకా ట్రిగ్గర్ చేస్తుంది, దాని మీద సెకండరీగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే అవకాశాలు ఎక్కువైపోతాయి. సో వీలైనంత వరకు వాళ్ళు అవాయిడ్ చేస్తే మంచిది, లేదా క్యారీ చేసుకుంటే మంచిది. మేడం గారు, చివరిగా ఏంటంటే ఈ వేసవి కాలంలో అందరూ ఎక్కువగా కూల్ డ్రింక్స్, కూల్ వాటర్ ఎక్కువగా తాగుతుంటారు కదా, దానివల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయంటారా? కూలింగ్ ఐటమ్స్ అనేవి ఎక్కువ వేసవ కాలంలో తీసుకుంటున్నారు, దానివల్ల గొంతు ఇన్ఫెక్షన్స్ అవి వస్తున్నాయి, పేషెంట్స్ ఎక్కువ వస్తున్నారు, గొంతు ఇన్ఫెక్షన్స్, టాన్సిల్ ఇన్ఫెక్షన్స్, జలుబు చేసింది అని చెప్పేసి వస్తున్నారు. సో వీలైనంత వరకు వేసవి కాలంలో ఇప్పుడు ఈ ప్రెసెంట్ సమ్మర్ బాగా ఉంటుంది కాబట్టి కూల్ వాటర్ అవి కొద్దిగా అవాయిడ్ చేస్తే మంచిది. ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ కొంచెం తగ్గించుకుంటే మంచిది. దానివల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ అవి అవాయిడ్ చేయడానికి ఎప్పుడో వన్స్ ఇన్ ఎ వైల్ పర్వాలేదు, రెగ్యులర్ గా మాత్రం తీసుకోకుండా ఉండడమే మంచిది. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం గారు. సమయాన్ని వృధా చేసుకుని వచ్చి మా కోసం, మా ప్రేక్షకుల కోసం చాలా మంచి విషయాలు చెప్పారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాల్సిన విషయాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి. మరొకసారి మా తరపున, మా జీవన్ టీవీ ప్రేక్షకుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. చూశారు కదా, సింధూరా హాస్పిటల్స్ ఎండి డాక్టర్ సింధూరా గారి మనోభావాలు, అలాగే ఈఎన్టీలో వచ్చే సమస్యలేంటి, ఆ సమస్యలు వస్తే దానికి సరిపడే చికిత్సలేంటి, దానికి సంబంధించి అపోహలు, అలాగే నివారణ పద్ధతులు, మంచి మంచి సలహాలు ఇచ్చారు. ఈ సలహాలు, సూచనలు పాటించి ఈఎన్టీకి సంబంధించి ఎటువంటి రుగ్మతలు లేకుండా మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ శ్రీనివాస్, జీవన్ టీవీ.